ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు చక్కగా స్ట్రైట్ పాయింట్ కటింగ్ ఎలానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్ట్రైట్ పాయింట్కి కావాల్సింది 2 మీటర్స్ క్లాత్ అనమాట. తర్వాతకి మనకేంటి అంటే పొడవు చూసుకోవాలి. పొడవు ఎంత పొడవు ఉందో అంత, అంటే 1 మీటర్కి మనం కొలత అనేది వేసుకోవాలి. 1 మీటర్ అనేది అటు వదిలేసుకోవాలి. ముందు సగానికి 1 మీటర్ అనేది మనం వేసుకోవాలి. తర్వాత పొడవు వచ్చేసి మనకి 39 పొడవు ఉంది, అంటే 39 పెట్టుకోవాలి. అంటే మొత్తం లెంత్ వచ్చేసి మనకి 40-41 ఉందండి. 1 ఇంచ్ తక్కువ పెట్టుకోండి మీరు. 40 ఉంటే మాత్రం 39, 41 ఉంటే 40 పెట్టుకోండి. బెల్ట్ అనేది 1 ఇంచ్ మనం వదులుకుంటే ఖర్చులకి వాటికి సరిపోతుంది. తర్వాతకు వచ్చేసి మనం కింద మనం మలవడానికి మార్జిన్కి ఇక మీ ఇష్టం 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ మనం వదులుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి పూర్తిగా మనం ఏం చేయాలి అంటే కిస్తక్ అనేది కొలుచుకోవాలి. కిస్తక్ మినిమం వచ్చేసి టైట్గా తొడిగే వాళ్ళకి 13, కొంచెం లూజ్గా తొడిగే వాళ్ళకి 13.5, 14, 16 దాకా పెట్టుకోవచ్చు. అది హైట్ పర్సనాలిటీని బట్టి కిస్తక్ అనేది ఉంటుంది. వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే XL, XXL ఎలానో ఇందుట్లో కూడా మనకి 4 రకాలు 13, 14, 15, 16 ఇలా కిస్తక్ని బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మినిమం వచ్చేసి 36, 38, 40 అలా ఉంటుంది. అది XL, XXLని బట్టి మనం చూసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే 40 నడుము ఉన్నప్పుడు 2 ఇంచులు ఖర్చు కలుపుకొని మనం ఏం చేయాలంటే అటువైపుకి ఖర్చు వదులుకోవాలి 1/2 ఇంచు, ఇటువైపుకి మొత్తం మధ్యలో 12 ఇంచులు మనం పైన కప్ మన లూజ్ అనేది పెట్టుకోవాలి. పాయింట్కి ఇలా పెట్టేసి కిస్తకు వచ్చేసి మనకి 13 నుంచి 14 మనం పొడవు ఎంతైతే పెట్టామో వెడల్పు కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది. కాకపోతే తొడ దగ్గర మనం కొంచెం లూజ్ పెట్టుకోవాలన్నమాట. అంటే పైన నడుము దానికన్నా కూడా కిందికి మనం, అంటే పైన 12 పెడితే కింద 14, కిస్తకు దగ్గర 14 ఇంచులు పెట్టుకోవాలి. మనకి ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి తొడ భాగంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం లూజ్ అనేది ఎక్కువగా ఇచ్చుకోవాలి. తర్వాత కిస్తకు దగ్గర ఇలా మనం గీత అనేది గీసుకోవాలి. చక్కగా ఇలా గీసిన తర్వాత చిన్నగా రౌండ్ అనేది ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా చూసారా, ఇలా రౌండ్ తీసేసుకొని మనకి 14 ఇంచులకి అవతల కూడా ఖర్చు ఉండాలండి. మన వైపు ఖర్చు ఉండాలి, యువతల ఖర్చు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. దాంట్లో సగానికి మనం గీత గీయాలి. అంటే 14లో సగం అనుకుంటే మనకు అటు ఇటు 7.5 అలా వచ్చేస్తుంది అనుకోండి, అంటే ఖర్చులతో కలుపుకొని. దాంట్లో సెంటర్ని మనం ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కింద లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఇవ్వాలి. 6 ఇంచులు ఇచ్చుకోవచ్చు, 5.5 ఇవ్వచ్చు. అలా కాకుండా మీరు కింద ఎంత లూజ్ అయితే తొడుగుతారో అంత లూజ్ ఇచ్చిన తర్వాత మనం సెంటర్ అనేది గీత గీసుకున్నాం కదా, సెంటర్కి గుర్తు పెట్టుకున్నాం కదా, ఇక్కడ అదే సెంటర్ గుర్తు ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ లూజ్ అనేది ఇచ్చుకోవాలి. మినిమం 6 ఇంచులు. అర్థమైందా మీకు? సెంటర్ అనేది ఇక్కడ నుంచి రావాలండి. ఇక్కడ మనకి ఎక్కడ మనకి సీటు దగ్గర సెంటర్ పెట్టుకున్న కాడ నుంచి ఆ సెంటర్ అనేది కాలు దగ్గరికి ఇచ్చిన తర్వాత అక్కడ మనం కాలు లూజ్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకు స్ట్రైట్ పాయింట్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే కిస్తక్కి ప్లస్ కింది వైపు కాలు దగ్గరికి మనం ఇలా గీత గీసేసుకోవాలి, స్ట్రైట్ గీత. తర్వాతకు వచ్చేసి ఇలా స్ట్రైట్ పాయింట్ కింద గీత, తర్వాతకి మలవడానికి 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ అలా. ఇప్పుడు ఇలా సీటు దగ్గరికి ఇలా మనం క్రాస్గా తీసేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా చూడండి, దీంట్లోకి ఇలా కలపాలి. సీటు దగ్గర మనకి షేప్ ఎలా అయితే వస్తుందో అలాగే కొంచెం బెండ్ అనేది తీసుకోవాలి అక్కడ మనం. అలా చూడండి, అలా తీసి దీంట్లో కలపాలి. కలిపేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. ఇక్కడ రౌండ్ స్కేల్ ఉంటుందండి, దాంతో తీసుకోండి. మాకంటే అందాజా తెలుసు కాబట్టి మేము ఇలా డ్రాయింగ్ అనేది వేసాము. ఇప్పుడు స్ట్రైట్గా దాన్ని కట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కట్ చేయాలి. ఖర్చు అనేది మార్జిన్ చిన్నగానే ఉంటుంది మనకి, పెద్దగా ఏముండదు. ఒక 1/4 ఇంచు మందమే మనం పెట్టుకోవాలి. ఇక లేదు మనకి కిస్తకులో ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకేనా? చక్కగా మనం కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అటు సైడ్ కూడా కటింగ్ అనేది రావాలి. స్ట్రైట్ పాయింట్కి మధ్యలో డ్రాయింగ్ వేస్తేనే నీట్గా ఉంటుందండి. కొంతమంది తెలియక ఒక సైడ్కి వేస్తూ ఉంటారు, షేప్ అనేది అవుట్ అవుతుంది, కరెక్ట్గా రాదు. ఓకేనా? ఇలా సేమ్ జెంట్స్ పాయింట్ టైప్లో ఉంటుందన్నమాట ఇది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా జేబు వేయాలనుకున్నా, ఏది వేయాలనుకున్నా పైనుంచి 2 ఇంచెస్ వదిలేసుకొని ఇంకా మనం చేయి పట్టేంత మినిమం 4.5-5 ఇంచుల వెడల్పు మీద వేసుకోవచ్చు. మొత్తం జేబు వచ్చేసి 10 ఇంచులు పెట్టవచ్చు, 8 లేదా 10. ఓకేనా? ఇలా సెంటర్కి ఒక కాటు పెట్టేసుకోవాలి.
చిన్న ఇక్కడ మనం ఒక ఫిల్ట్ కానీ లేదంటే ఒక డాట్ కానీ వేసుకోవచ్చు. మనకేంటంటే సీట్ పట్టేయకుండా షేప్ రావడం కోసం మంచిగా ఉంటుంది. ఓకేనా, ఇలా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో పార్ట్, ఇది ఫ్రంట్ అనమాట. ఇప్పుడు ఇంతసేపు మనం కట్ చేసింది ఫ్రంట్, ఇప్పుడు వేసేది బ్యాక్ పార్ట్. ఓకేనా, ఇదేంటంటే స్ట్రైట్ పాయింట్కి మనకి లూజ్ పాయింట్కి తేడా ఏంటంటే లూజ్ పాయింట్ అతి త్వరగా కటింగ్ అయిపోతుంది, ఇది లేట్ అవుతుంది అనమాట. అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా పాయింట్ కట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు వీళ్ళ హైట్ని బట్టి క్లాత్ తీసుకోవాలండి. మినిమం 2.5 తీసుకుంటే స్ట్రైట్ పాయింట్కి సరిపోయేది. కింద ఇక్కడ మనకి జాయింట్ అనేది వస్తుంది, ఆ జాయింట్ మనం పైపింగ్ వేసి కవర్ చేయొచ్చు. కాకపోతే మీరేం చేయండి అంటే క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ నడుము దగ్గర కూడా మనకు 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, ఇలాగే మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు మీకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి. మనకి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి నేను క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తున్నాను, ఆఫ్లైన్ ఆన్లైన్. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియో చూడగానే వెంటనే వచ్చి జాయిన్ కావచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలా ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకున్నాం వెడల్పు, పొడవు కూడా 2 ఇంచెస్. ఓకేనా, ఎందుకంటే సీట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే చక్కగా ఇలా చక్కగా పెట్టుకోవాలి. మనం మళ్ళీ కిస్తక్ దగ్గర కూడా 2 ఇంచెస్, అంటే బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉండాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కన్నా సీట్ దగ్గర. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి కిస్తక్ దగ్గర వచ్చిన తర్వాత చూడండి ఆ జాయింట్ దగ్గర నుంచి ఇలా సేమ్ మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా చెస్ట్ దగ్గర ఎలా అయితే పెడతామో ఇక్కడ కూడా నడుము దగ్గరకు వచ్చేసేసరికి కూడా మనం తేడా అనేది చూపించాలి. ఓకేనా, ఇలా ఈ క్రాస్ దగ్గర కూడా మనం కటింగ్ అనేది చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా మనం ఇలా పెట్టేసుకొని పర్ఫెక్ట్గా గీత గీసేసుకొని కిస్తక్ని రౌండ్ తీసుకోవాలి, స్ట్రైట్గా డ్రాయింగ్ వేసిన తర్వాత. ఇక మొత్తం 2 ఇంచెస్ మార్జింగ్ ఇచ్చుకుంటూ రావాలి కింది దాకా 2 ఇంచెస్. ఓకేనా, ఇలా చేస్తే మీకు ఏంటంటే పాయింట్ ఫ్రీగా ఉంటుంది, కూర్చున్నా లేసినా కూడా ఫ్రీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే 1 ఇంచ్ మార్జింగ్ అనేది ఇస్తారు, ఫుల్ టైట్ తొడిగే వాళ్ళకి 1 ఇంచ్ ఇవ్వచ్చు. ఇక కొంచెం లూజ్ పాయింట్ కూర్చున్నా లేసినా మంచిగా ఉండాలి అనుకుంటే 2 ఇంచెస్ మార్జింగ్ అనేది ఇచ్చుకోవాలి మనం. ఓకేనా, ఇలా సేమ్ అటువైపు మాత్రం పెంచాల్సిన అవసరం లేదు మనకి, పాకెట్ వైపుకి ఇటువైపుకి కిస్తక్ వైపుకి ప్లస్ నడుము దగ్గర వెనక భాగంలో పెంచాలి. నడుము దగ్గర సీట్ దగ్గర మొత్తం కూడా మనం వెనక భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనం పెంచుకుంటున్నాం. ఓకేనా, ఇలా ఇప్పుడు దీన్ని మనం ఇటు సైడ్కి జరుపుకొని ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగ మనం కట్ చేసుకోవాలి కిస్తక్ లాగా సేమ్. అవి తక్కువ వచ్చింది మాత్రం ఆ కొంచెం మన మార్జింగ్ అనేది ఏదన్నా టాప్ కలరు లేదంటే ఏరేది ఇవ్వచ్చండి. కాకపోతే మీరు 2.5 అలా తీసుకోండి క్లాత్ని మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కిస్తక్ని చక్కగా మనం వెనక పార్ట్ ఎలా అయితే ముందు పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే షేప్ అనేది తీసుకోవాలి, ఇటువైపుకి జరిపిన తర్వాత అంతవరకు ఎక్కువ అనేది వస్తుంది. ఇప్పుడు బెల్ట్ అనేది ఇక మిగిలిన క్లాత్లో మనం బెల్ట్ అనేది వేసుకోవచ్చు. బెల్ట్ అనేది ఏముంటే మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి 2.5 ఇంచెస్ వెడల్పు మీద తీసుకోండి. చక్కగా మీకు అది కుట్టుకునేసరికి 1 ఇంచ్ మార్జింగ్ వస్తుంది. కింది వైపు కొంచెం ఎక్కువగా పెట్టి కట్ చేయండి, ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్లో కాటన్ ప్యాంట్ కుట్టినప్పుడు మీకు పైకైనా కూడా ఇప్పి మళ్ళీ కిందికి చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా బెల్ట్ను చూసుకొని చక్కగా మనం 2.5 ఇంచెస్ వెడల్పు మీద కటింగ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మంచి టిప్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద మా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మా దగ్గరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. మన హాస్టల్ని క్లాసుల్ని చూసి విజిట్ చేసి చక్కగా జాయిన్ కావాలి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చక్కగా వచ్చి జాయిన్ కావచ్చు.